నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఈ రోజుల్లో హ్మ్. ఆరోగ్యమే మహాభాగ్యం. అవునమ్మా. అసలు మీతో అయితే అసలు కంపారిజనే లేదనుకోండి. పరుగులు పరుగుల జీవితం అమ్మదసలు. పొద్దున 6 గంటలకా మీరు ఇంట్లో నుంచి బయలుదేరారు. ఇవాళ 8 అయింది. 8 గంటలకు బయలుదేరారు. మీరు మీ డే స్టార్ట్ చేసేది ఎన్ని గంటలకమ్మా? హ్మ్. మీ డే స్టార్ట్ చేసేది? 4:30కి ఈ మధ్య లేవట్ల ఆ జ్వరం వచ్చిన తర్వాత. ఆ! 4:30కి లేచి గీజర్ ఆన్ చేసి మళ్ళీ పడుకొని 4:35కి లేస్తున్నా. అది మేము మొత్తుకోబట్టి కొంచెం టైమింగ్ అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా అండి టైం అసలు? 5:25 ఈవినింగ్ అవుతుంది. సైనిక్‌పురి ఎళ్ళేసి అక్కడ ప్రవచనాలు చెప్పి 3 గంటలకు మళ్ళీ అక్కడ కారెక్కి ఇక్కడికొచ్చి ఇది 6 ఎపిసోడ్ మేము మీ ముఖంగా చేస్తున్నాము. మాకు లేదమ్మా ఎనర్జీ. పొద్దున్నుంచి నేను మీకోసమే లేదమ్మా, ఒక ఒకటే మాట చెప్పనా? ఆ! ఇష్టమైతే కష్టం ఉండదమ్మా. పని మీద ఇష్టం పెంచుకుంటే కష్టం ఉండదు. ఆ ఎనర్జీ బాడీ గూడా సపోర్ట్ చేయొద్దా అమ్మా అసలు? చెయ్యాలిలే, చేస్తున్నా. మరి కానీ అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్. నిజంగా ఇప్పుడు అమ్మమ్మల, నానమ్మలకు ఉన్నది మా మమ్మీలకు లేదు. హ్మ్. మమ్మీలకు ఉన్నది మాకు లేదు. మాకున్నది మా మరి పిల్లలకు మమ్మీలు ఉంటదో అన్నది అప్పుడే అయిపోయింది, సగం అనారోగ్యం వచ్చేసింది. అమ్మలకి అమ్మలకి లేదు, లేదు. అమ్మలకి లేదు. ఆ, అమ్మలకు లేదు. ఆ. అమ్మల తర్వాత పిల్లలకు లేదు. ఇంకా మా పిల్లల సంగతి అవసరం గాలికి నెత్తిన మొత్తితే అన్నీ వస్తాయమ్మా. అంతే. మనకి నడిచిపోతోంది కనుక నడుస్తోంది అంతే. అంతే అంటారా? అంతే. కానీ బలం గూడా మొత్తానికి లేదమ్మా కూడా తక్కువ. ఫుడ్‌లో. ఎందుకంటే మేము తిన్న ఆహారం వేరు, మేము పీల్చిన గాలి వేరు, మేము తాగిన నీళ్లు వేరు. హ్మ్. మేమేమి ఇట్లా ఆర్బో వాటర్ తాగలేదు కదా, యెస్. బాటిల్డ్ వాటర్ తాగలేదు కదా. హాయిగా బావిలోంచి నీళ్లు తీసుకుని దీంట్లో చాదతో తీసుకుని దోసిళ్లతో తాగినన్ని తాగి అప్పుడు ఆ బకెట్ అది కడిగి అప్పుడు నీళ్లు పట్టుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇంట్లోనే హ్మ్. పెరట్లోంచి లోపలికి. హ్మ్. ఆ నీళ్ళకి అన్ని రకాల మినరల్స్ కావాల్సినవన్నీ భూమిలో నుంచి వస్తాయి. భూమిని మించిన ఫిల్టర్ మనకట్లేదు. కనుక మాకు వేరే సమస్యలే, చక్కగా ఉండేది. మరి. మంచి గాలి ఉండేది. హ్మ్. హాయిగా చద్దన్నాలు తినేవాళ్ళం. చద్దన్నం గూడా నిజమే. చద్దన్నం ఎంత ఎంత మంచిది. నాజూకు జేస్తున్నామో అంత ఓవర్ అవుతుంది మా అంతే కదా. జీవితాలు అసలు నిజంగా. చద్దన్నంలో ఏమవుతుంది, విటమిన్ B12 ఉంటుందని చెప్తున్నారు కదా. హ్మ్. ఆ మెగ్నీషియము ఇట్లాంటివన్నీ కూడా చేరుతున్నాయి రాత్రుండి అట్టే పెట్టినటువంటి అన్నంలో అని. యెస్. మరి మనం ఏం తెలియకుండానే మన వాళ్ళు అలా ఉంచారు. హ్మ్. పాస్చర్డ్ రైస్ అని ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌లో హ్మ్. ఎంత పాపులరో ఇదే. రాత్రి నానబెట్టిన పెరుగులో, గంజిలో అన్నం తినడం అన్నది. హ్మ్. ఫర్మెంటెడ్ రైస్ అని జెప్పేసి ఇప్పుడు హ్మ్. చాలా. కానీ నిజంగా అప్పుడులో అదే ఎంత గట్టిదనం చూడండి. మామూలుగా గూడా ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారమ్మా. ఇన్ని రకాల ఫుడ్‌లు, ఇన్ని రకాల వంటలు మా అప్పుడు ఎక్కడమ్మా. అంత పచ్చడేసుకొని ఇంత అన్నం తిని అది శుభ్రంగా కాదు, ఉండే ఇప్పుడు 4 రకాల పదార్థాలు ఏది తృప్తి ఉండట్లా. అప్పుడు 2 పదార్థాలు ఉండేవి. హాయిగా ఒక్కొక్క పదార్థంతో ఇంతంత అన్నం కలుపుకొని దాని రుచిని ఆనందిస్తూ తృప్తిగా తినేవాళ్ళం. మరి. ఇప్పుడు ఇంత కూర, ఇంత పప్పు, ఇంత పచ్చడి, ఇంత వేపుడు, ఇంకోటి తలో చెంచాడు తింటే ఏది తృప్తి లేదు. పొట్టయితే సరిపోయింది, నిండింది. మరి. ఏది తిన్నా పెస్టిసైడ్స్ ఫుడ్డే. అంతే కదా. దాన్నసలు ఇంకేం చేయలేకపోతున్నాం. హ్మ్. పండించేవాడు గూడా ఆఖరికి తినేది అదే అని తెలుసుకోవట్లేదు. ఏం లేదమ్మా. పండించేవాళ్ళు తెలివిగల వాళ్ళు ఉన్నారు. 2 రకాల వాళ్ళకి ఎక్కువ పొలం గనక ఉన్నట్టయితే కొంచెంలో వాళ్ళకి కావాల్సింది పండించుకొని మిగిలింది వ్యాపార దృష్టితో పండించేదుంది. అది కూడా నాకు తెలుసు. హ్మ్. 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 అది. అందుకే మనం పండించుకోలేంగా. అదే మరి. ఇప్పుడు ఆరోగ్యానికి 60 సూత్రాలంటారు గదమ్మా! కొన్ని సూత్రాలు మాకు చెప్పండి. చాలా సూత్రాలుంటే అన్నీ పాటిస్తూ ఉంటే ఆరోగ్యం కోసం జీవితం అంతా వెచ్చించటమే అవుతుంది తప్ప బతకడం ఉండదు. మరి. కానీ మనం కొన్ని పాటిస్తే మాత్రం అన్ని రకాలుగాను సుఖంగా ఉంటుంది. ఆరోగ్యంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి సూర్యోదయానికన్నా ముందు లేవాలి. ఫస్ట్ పాయింట్. దానివల్ల ఇది రాదు, కంటి చూపు రాదు, హ్మ్. కంటెద్దాలు రావు. హ్మ్. సూర్యోదయానికన్నా ముందు లేచేవాళ్ళకి. ఓకే. అంటే నన్ను అడగచ్చు మీకేమిటి అని. హ్మ్. నాకు తెలీదుగా చిన్నప్పుడు. చిన్నప్పుడు తెలీదు. చిన్నప్పుడు తెలియక అప్పుడు మరి కొంచెం అయినా మీకిప్పుడిప్పుడొచ్చింది. ఇప్పుడు ఆ! గూడా ఉండొద్దా? ఇప్పుడు కూడా ఇప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్త పడడం మొదలుపెట్టిన తర్వాత హ్మ్. అసలు సహజంగా వస్తుందట. అందులో నాకు కొంచెం వేగంగానే వచ్చింది. మయోపియా తగ్గిపోయింది. మీరు చదువుకునే పుస్తకాలెలాంటివి? ఎన్ని గనం కాదమ్మా, హ్మ్. దూరం వస్తువు బానే కనపడుతుంది. కళ్ళజోడు అవసరం లేదు. టీవీ చూడాలన్నా, దూరంగా వచ్చిన బస్సును చూడాలన్నా, ఎక్కడో ఉన్నటువంటి సైన్ బోర్డ్ చూడాలన్నా ఇది అవసరం లేదు. హ్మ్. చదవాలంటేనే అవసరం. హ్మ్. అంతకు మించి ఇంకోట్లేదు. అది కూడా తెలియక సరదాగా అందరితో పాటు పడుకుని చదివి, బస్సుల్లో చదివి, నిలబడి చదివి, ట్రైన్‌లో నిలబడి అదే చదివి, గదా అంటున్నా. ఇలాంటివన్నీ చేసి పాడు చేసుకున్నాం. మరి. పాడు చేసుకోకపోతే రాదు. హ్మ్. ఇది మనం సహజంగా ప్రకృతి మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం.
మనకి ఇప్పుడున్నటువంటి వైద్య విధానంలో రోగానికి మందిస్తున్నారు గాని, మనిషికి మందివ్వట్ల. హ్మ్. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మందివ్వాలి గాని, రోగానికి మందిస్తే ఏం లాభం? టెంపరరీ అది. టెంపరరీ అది. ఆరోగ్యంగా. సూర్యోదయానికన్నా ముందు గనక లేచినట్టయితే రోజంతా చురుకుగా ఉంటుంది. హ్మ్. కంటి చూపు బాగుండడంతో పాటు. అంతేకాదు మన పనులన్నీ సవ్యంగా సాగుతాయి. రోజు మొత్తం బాగా ప్లాన్ అవుతుంది. భౌతికమైనటువంటి ఆరోగ్యంతో పాటు మనసు కూడా తాజాగా ఉంటుంది త్వరగా నిద్రలేస్తే. సహజంగా మనకి 4:30, 5 ఆ ప్రాంతాల్లో మెలకువ వస్తుందమ్మా హ్మ్. తప్పనిసరిగా. హ్మ్. వస్తే మనం ఇటు నుంచి అటు తిరిగి పడుకుంటాం. హ్మ్. కదా! యెస్. అప్పుడేం చేస్తా అప్పటిదాకా పట్టింది నిద్ర. ఆ తర్వాత నిద్ర ఎట్లా ఉంటుందో అని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి పడుకుంటాం. నిద్రపోతే ఎంత బాగుంటుందో అని చూడ్డానికి పడుకుంటాం. హ్మ్. అది అనవసరం. దానివల్ల ఏం జరుగుతోందంటే ఇటు శరీరానికి విశ్రాంతి రావట్లేదు. మనం చురుగ్గా పనిజేయడానికి వీలు కావట్లేదు. పక్షులకి, పశువులకి రోగం రాకుండా ఉండడానికి కారణం ఏమిటంటే అవి ఆ సమయంలో లేస్తాయి, మళ్ళీ పడుకోవు. హ్మ్. మనం మళ్ళీ పడుకుంటాం గనక అనారోగ్యం. అంటే పగలు పడుకోకూడదా అంటే కొద్దిమందికి మాత్రం అనుమతి ఉంది పడుకోవడానికి. వ్యాధి వచ్చి తగ్గినటువంటి వాళ్ళకి, హ్మ్. బాగా పరీక్ష కోసం రాత్రంతా చదువుకున్నటువంటి వాళ్ళకి, ఇలా కొంత బాలింతలకి, గర్భవతులకి, ఇలా కొద్దిమందికి ఎక్సెప్షన్స్. రాత్రి పూట డ్యూటీ చేసేవాళ్ళుంటారు. హ్మ్. అంటే రాత్రిపూట కాపలా కాసేవాళ్ళు, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళకి మాత్రమే పగలు పడుకోవచ్చు అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. ఓకే. కనుక సో, ఫస్ట్ పాయింట్ సూర్యోదయం ముందే లెవ్వాలింకా. లేవాలి. నో లేస్తే అదర్ ఆప్షన్. శరీరం, మనసు అన్నీ బావుంటాయి. హ్మ్. ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తాయి. అమ్మా! తర్వాత ఉదయం పూట కడుపు నిండా భోంచెయ్యాలి. హ్మ్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఓకే. కానీ మేము బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నాం లంచ్ కోసం. కాదు బ్రేక్‌ఫాస్ట్ కాదు, లంచ్ కాదు. ఏకంగా భోజనమే త్వరగా చేయండి. ఇదివరకు రోజుల్లాగా బ్రంచ్ చేయాలంటారు. బ్రంచ్ శుభ్రంగా భోజనం చేయండి. ఎంత తిన్నా పొట్ట రాదు. హ్మ్. కొవ్వు పెరగదు. ఎందుకంటే రోజంతా పని చేస్తాం గదా! మరి. అందువల్ల తిన్నటువంటి ఆహారం బాగా అరుగుతుంది. అరిగినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా కొవ్వుగా పేరుకుపోదు. హ్మ్. అందుకనే హ్మ్, ఒళ్ళు తగ్గాలి అనుకున్న వాళ్ళకి డైటింగ్‌లో చాలామంది పాతకాలపు పద్ధతులు తెలిసిన వాళ్ళు. అమ్మా! వాళ్ళు చెప్పేదేమిటంటే "పెందరాడే భోంచేయండి 10, 11 మాక్సిమం. హ్మ్. ఎందుకు? రాత్రి ఎప్పుడో తింటాము. అమ్మా! పొద్దున లేచిన తర్వాత 4, 5 గంటలవుతుంది. హ్మ్. ఎసిడిటీ తయారవుతుంది గదా లోపల. హ్మ్. అది తయారయ్యి జీర్ణ వ్యవస్థ చెడిపోకుండా ఉండాలి అంటే చక్కగా త్వరగా భోజనం చేయాలి. హ్మ్. కడుపు నిండా తినండి. ఎంత కావాలంటే అంత తినండి. నిర్మొహమాటంగా తినండి. ఓకే. సిగ్గుపడకుండా తినండి. ఓకే. మొహమాట పడకుండా తినండి. హ్మ్. అప్పుడు తిన్నట్టయితే అది వంట పడుతుంది. సూర్యాస్తమయం తర్వాత తగ్గించండి. హ్మ్. తగ్గిచ్చండి. ఏదో అసలు ఒకటి లైట్ అసలు వెయిట్. తినకుండా ఉండడం మంచిది. హ్మ్. కానీ మనకున్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి సూర్యాస్తమయం తర్వాత తినకుండా కుదరట్ల. సూర్యాస్తమయం ఎవరు చూస్తున్నారు? హ్మ్. ఇంటికెళ్ళేటప్పటికే 7, 8 అవుతోంది. మరి. అంచేత అప్పుడు తేలికగా తినడం అలవాటు చేసుకోండి. హ్మ్. అట్‌లీస్ట్. తేలిగ్గా. అందులో బరువైన పదార్థాలు అంటే ఉదాహరణకి ఆహ్, మాంసాహారులైతే మాంసాహారం, శాకాహారులైతే పప్పు మొదలైనవి రాత్రి తినకుండా ఉంటే మంచిది. ఓకే అమ్మా! తేలిగ్గా అరగాలి. హ్మ్. అప్పుడేమవుతుందంటే గట్ క్లీనింగ్ అయిపోతుంది హ్మ్. తేలిగ్గా. సో, ఫ్రూట్స్‌తో, వెజిటబుల్స్‌తో అట్లా అంటే సరిపెట్టుకుంటే ఫ్రూట్స్ కూడా తినొద్దని చెప్తున్నారు. అవును కదమ్మా! అవును. ఈవినింగ్స్ తినొద్దంటారు పెద్దవాళ్ళ ఇంట్లో ఆ! ఫ్రూట్స్. పెద్దవాళ్ళ ఇంట్లో ఆ! ఫ్రూట్స్ ఈవినింగ్స్ పూట తినొద్దు రాత్రి అని పూట అంటారు. తినొద్దంటారు. హ్మ్. ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది కదమ్మా! ఎసిడిటీ ఫార్మ్ అయ్యేటటువంటి లక్షణం ఉంటుంది. దానివల్ల కడుపు మంట గాని ఇట్లాంటివన్నీ రావచ్చు. ఓకే. అరటిపండు లాంటిది పర్వాలేదంటారు. మిగిలిన ఏ పళ్ళు గూడా రాత్రి తినొద్దంటారు. కానీ మనకున్నటువంటి పరిస్థితులను అనుసరించి పగటిపూట బాగా తినేసి మధ్యాహ్నాలు తినే అవకాశమే ఉండదు గనక రాత్రిపూట హాయిగా భోంచేస్తాం. ఐ పళ్ళు మీన్ తినేస్తాం. పళ్ళు తినేస్తాం. హ్మ్. దానివల్ల కొద్దిగా ఎసిడిటీ ప్రాబ్లము అలాంటివి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో, వెజిటబుల్స్ కూరగాయల ముక్కలు అట్లా ఏమన్నా లేకపోతే ఇది తేలికైన స్ ఆహారం ఏదైనా సరే. ఏదైనా సరే. ఓకే. తేలికగా. హ్మ్. ఇప్పుడు తేలిగ్గా అంటే మన వాళ్ళు రొట్టె అంటారు. రొట్టె తేలికైన ఆహారం కాదు కాదు కదా! తెలుసా? హ్మ్. అస్సలు పనికిరాదు. హ్మ్. డయాబిటీస్ ఉన్నటువంటి వాళ్ళు గోధుమలు తినకూడదనే చెప్తున్నారు. గ్లూటిన్ త్వరగా రక్తంలో కలుస్తుంది. హ్మ్. రైస్ కన్నా కూడా. అమ్మ! కనుక ఇంకేదన్నా తేలిగ్గా. ఇప్పుడు ఏదన్నా మిల్లెట్స్ తినొచ్చు. ఇవన్నీ కూడా కొంచెం బరువైనవే గదా!
తేలిగ్గా వాటిని కూడా లైట్‌గా తినండి. తక్కువ తినండి. తక్కువ తినండి మోతాదు. ఎక్కువగా తినడం కాదు. క్వాంటిటీ తగ్గించి. మనకేంటంటే కడుపు బరువుగా ఉంటే తప్ప నిద్ర నిద్ర పట్టదు పట్టదని అనేటటువంటి ఒక భావన ఉంటుంది. యెస్. దానికి సంబంధించి అలవాటు పడితే పర్వాలేదు. అలవాటు పడనంత కాలం ఇబ్బందిగానే ఉంటుంది. హ్మ్. అలవాటు పడేదాకా పొట్ట తేలిగ్గా ఉంది, నిద్ర పట్టట్లా, కడుపు నిండితే గాని నిద్ర కడుపు నిండడం కాదు. అక్కడ క్వాంటిటీ కాదు, క్వాలిటీ ముఖ్యం. హ్మ్. అది అలవాటు పడడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బాగా అనిపించినప్పుడు హాయిగా మంచినీళ్ళు తాగండి. లేదంటే కొంచెం పాలు తాగండి. పాలు కూడా చిక్కగా గ్లాసు నిండా తాగితే కాదు. హ్మ్. కొంచెం తేలిగ్గా. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం నీళ్లు కలుపుకొని గోరువెచ్చగా తాగాలి. హ్మ్. అట్లా తాగితే అసలు పాలకున్న లక్షణం ఏమిటంటే నిద్ర బాగా పడుతుంది. గోరువెచ్చని పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుంది. అమ్మా! అంచేత అట్లా తాగండి. ఇది చాలా ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటిది. తినే ఆహారం కూడా ఇదో రెండో అంశమైతే, హ్మ్. తినే ఆహారం కూడా వీలైనంత వరకు వేపుళ్ళ లాంటివి తినకూడదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి జీవశక్తి చాలా వరకు ఎండిపోతుంది వేపుడులో. దాన్ని వేయించి మొత్తం వేయించి స్వాహా వేయించి. అయిపోతుంది. అంచేత చక్కగా ఉడకబెట్టుకుంది. ఉడకబెట్టడం అంటే నీళ్ళల్లో ఉడకబెట్టి జిడ్డు కారుతూ తినమని గాదు. హ్మ్. ఎక్కువ నూనె లేకుండా చక్కగా. ఏ కూర అయినా సరేనమ్మా, కొంచెం నూనె వేసి, తిరగమూత వేసి, చిటికెడు ఉప్పు వేసి మూత పెడితే కమ్మగా ఉడుకుతుంది. వాటికి సహజమైన రంగును, సహజమైన రుచి, వాసన ఉంటాయి. అవునమ్మా. విపరీతంగా వేయించేసిన తర్వాత ఉండవు. హ్మ్. దాంట్లో ఇన్ని రకాల మసాలాలు, పులుసులు కొంతమంది మేము మసాలా వాడమండి గానీ, ఆవా పులుసు పెడతామండి అంటారు. హ్మ్. ఏదైతే ఏమి అక్కడికే వచ్చారు మళ్ళీ. అక్కడికి మసాలా వెరైటీ మారిందంతే. అంతే. చేత వీలైనంత తక్కువగా వాడుతూ సహజంగా తినడం అన్నది అలవాటు చేస్తే, దానికి ఇది తింటే కళ్ళు మూసుకొని నోట్లో పెట్టుకుంటే ఇది పలానా కూర అని మనకు రుచి తెలియాలమ్మా. ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటే ఇది పలానా కూర అని ఆ కూర తాలూకు వాసన రావాలి. అలా ఉండేటట్టు తీసుకోవడం. తాజాగా ఉన్నవి తీసుకోవడం. హ్మ్. ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందంటే, ఫ్రిడ్జ్‌లో పెట్టిన పదార్థం పొట్ట నింపుతుంది గానీ బలం ఇవ్వదు. ఇది అసలు గుర్తుపెట్టుకోవాలి మనం. హ్మ్. కానీ ఫ్రిడ్జ్ లేకపోతే అసలు ఫ్రిడ్జ్ ఊహించుకోలేం. ఉండాలమ్మా. దేనికో దానికుంటే దేనికుంటుంది అంటే ఈ రోజుల్లో చింతపండు కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెడితేనే వాడుకునేట్టు ఉంటోంది. యెస్. కారం గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకపోతే వారం రోజుల్లో పురుగులు పడుతోంది. యెస్. అలాంటివన్నీ పెట్టుకోవడానికి, పాలు విరిగిపోకుండా ఉండడానికి ఎందుకంటే మనం పూర్వంలాగా దాలిలో పాలు కాచుకోవటంలా. హ్మ్. దాలిలో ఏమిటంటే అలా పెట్టేస్తే అడుగున హ్మ్, గోరువెచ్చగా ఉంటూనే ఉండేది. దానివల్ల రాత్రి దాకా విరిగేవి కాదు. రాత్రి కూడా మర్నాడు పొద్దున్న దాకా విరిగేవి కాదవి. అంటే కచ్చికకుండేటటువంటి వేడి వల్ల అది ఆ వేడి మెయింటైన్ అవుతూ విరగకుండా ఉండేది. హ్మ్. ఇప్పుడు అట్లా లేదు కదా మనకి. ఒక్కసారి అలా బుస్సున పొంగబెట్టి తుస్సున కింద పడిన లోపల మరి. పెట్టడమే కదా! అంచేత అలా పాలు అలాంటివి పెట్టుకోవడానికి అది కూడా ఎక్కువ కాలం కాదు. ఫ్రిడ్జ్‌లో పెట్టేప్పుడు మూత పెట్టి పెట్టాలి. ప్రతిదీ. అవునమ్మా. కొంతమందికి అస్సలు అలవాటు ఉండదు. హ్మ్. ఫ్రిడ్జ్ వాసన రావడానికి ఒకే ఒక కారణంట. హ్మ్. ఒక్క పాల చుక్క గాని, ఒక పెరుగు చుక్క గాని ఫ్రిడ్జ్‌లో ఉంటే మొత్తం అంతా వాసనొస్తుంది. ఒక చుక్క అటు ఇటు పడకుండా గాని మీరు ఫ్రిడ్జ్‌ని మెయింటైన్ చేస్తే వాసన రాదు. ఫ్రిడ్జ్ వాసన అన్నది. హుహు. సో, అది కూడా ఇంపార్టెంటే. చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు పాల మీద మూత అక్కడే పెట్టి పాలు తీస్తాం. ఆ మూత అక్కడ పెడితే ఒక చుక్క మన కంటికి కనపడనంత చిన్న చుక్క ఫ్రిడ్జ్‌లో అంటుకునే అవకాశం ఉంది. ఇటు దానివల్ల వాసనొస్తుంది. యెస్. సో, అంచేత ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టే ఉంది కదమ్మా! ఆరోగ్య చాలా సూత్రాలు. పెద్దదుంటుందమ్మా. చాలా పెద్దదుంటుంది. ప్రధానంగా ఇది. తర్వాత శుచి పాటించడం చాలా ముఖ్యం. హ్మ్. నీట్‌నెస్. చాలా నీట్‌గా ఉండాల్సిందే. హ్మ్. దానివల్ల స్నానం చేయడం, మరి భాగ్యనగరంలో కుదరట్లేదు గానీ 2 సార్లు స్నానం చేయడం, 2 సార్లు స్నానం చేయడం ప్రధానం. శుచిగా ఉండడం. ఆహారం తినడంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి మనం. ఎలాంటివమ్మా? కడుపు నిండా తినకూడదు. హ్మ్. అంత వాటర్ పట్టేంత సగం, స్పేస్ వదలాలి. సగం కడుపు నిండేదాకా తినాలి. మిగిలిన పావు నీళ్ళకొదలాలి. ఇంకొక పావు గాలికొదలాలి. హ్మ్. అప్పుడు బాగా అరుగుతుంది. ఉన్న ఇంత సంచిలో మనం ఎంత నింపుతాం అసలు? ఆ! ఉన్న ఇంత సంచిలో ఆ! ఫు పొట్టలో అన్నీ అందులోనే మొత్తం నింపేస్తా ఉంటాం. ఇంతింత అంతంతంత ఇంతంత తిని. అంత. బట్ మళ్ళా దాన్ని తర్వాత డివైడ్ చేసుకోవాలి. ఒకసారి తిన్నాక సారి తినే మధ్య చిరుతిళ్ళు తినకూడదు. హ్మ్. అది ఇహచాపల్యం తినకుండా ఎలా ఉంటాం? నువ్వు చాక్లేట్ ఇచ్చావనుకో నోట్లో వేసుకోకుండా ఉండలేను గదా! నువ్వు సున్నుండి ఇచ్చావనుకో నాకు దాని అన్నం మీద లేకపోయినా పర్వాలేదు గానీ చిరుతిండి లేకపోతే ఉండలేనమ్మా. అచ్చ ఆహ్, ఆహ్,
సున్నుండి ఇచ్చావనుకో తినేదాకా గిలగిసలాడుతూ ఉంటుంది ప్రాణం. కానీ కొంతమంది చూడండి, ఇస్తే అట్టే పెట్టుకొని మళ్ళీ వాళ్ళు తినే సమయానికి, వాళ్ళు భోజనం చేసే సమయానికి తింటారు. వాళ్ళ ఆరోగ్యం బావుంటుంది. అవును. ఇట్లాంటివి కొన్ని పాటించాలమ్మా. ఇవన్నీ పూర్వం పెద్దలు మనకి చెప్పినటువంటివే. పడుకునేటప్పుడు గూడా కాళ్ళు, చేతులు కడుక్కొని, హ్మ్. భోజనం చేసినటువంటిది కనీసం 2 గంటలు. హ్మ్. పూర్వం 3 గంటలు చెప్పేవారు. కనీసం 2 గంటల వ్యవధానం ఉండండి సాలిడ్ ఫుడ్ తిన్నాక. హ్మ్. కాళ్ళు, చేతులు కడుక్కొని గ్లాసులో మంచినీళ్ళు తాగి, పడుకోవాలా? హాయిగా ఉన్న మంచం మీద పడుకోవాలి. మంచానికి కూడా లెక్కలు చెప్పారు. హ్మ్. పడుకునే గది ఎలా ఉండాలో కూడా చెప్పారు మన పెద్దలు. హ్మ్. సన్నని వెలుగుండాలి. గాలి ధారాళంగా వస్తూ ఉండాలి. పక్క మరీ ఎత్తుగా ఉండకూడదు. మంచం మరీ గట్టిగా కిన్ ఉండకూడదు. కిందకి కిందకుండకూడదు. ఉండకూడదు. కిందకుండకూడదు. అమ్మ. మెత్తగా ఉండాలి. చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలి. అంటే అతి చల్లగా ఉండకూడదు, అతి వేడి కలిగించకూడదు. హ్మ్. తెల్లగా, శుచిగా ఉండాలి. వీలైతే పరిమళ ద్రవ్యాలు ఉండాలి. హ్మ్. పరిమళ ద్రవ్యాలన్నీ మనం అన్ని రకరకాలు ఏది చూసినా ఆహ్, కెమికలే గనక మనం వాడలేము. హ్మ్. ఏదో ఒక పువ్వు అక్కడున్నా చాలు. యెస్. మల్లెపూలొచ్చే సీజన్ గాని, సన్నజాజులొచ్చే సీజన్ గాని, ఒక సన్నజాజి గాని, మల్లెపువ్వు గాని అక్కడున్న దేవుడి ఫోటో దగ్గర పెట్టి పడుకుంటే గుమగుమలాడుతూ ఉంటుంది. యెస్. నిజమే అమ్మ అది. హ్మ్. మనం ఒక ఎపిసోడ్ చేద్దామమ్మా. అసలు మీ బెడ్‌రూమ్ ఎలా పెట్టుకోవాలి? హ్మ్. టు హావ్ ఎ పీస్‌ఫుల్ నైట్ అన్నది. తప్పనిసరిగా. చాలా సంతోషం అమ్మ. ధన్యవాదాలు. వస్తాయి.